హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఐఫోన్స్ లో బ్యాటరీని ఎప్పుడు రీప్లేస్ చేసుకోవాలి, అసలు బ్యాటరీ హెల్త్ గురించి ఎప్పుడు వరీ అవ్వాలి, ఈ టాపిక్ మీద అయితే ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్యాటరీ సేవింగ్ టిప్స్ అండ్ హెల్త్ మీద అయితే నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశాను, అది ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ గా బ్యాటరీని అసలు ఎప్పుడు రీప్లేస్ చేయాలి, బ్యాటరీ గురించి అసలు వరీ అవటం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని మీద ఈ వీడియో అయితే ఉండబోతుంది. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది బ్యాటరీ హెల్త్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా, పర్సెంటేజ్ తో కూడా పని లేదు, పైన నార్మల్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో ఇది 92% ఉంది కాబట్టి ఇక్కడ బ్యాటరీ హెల్త్ చూస్తే ఇక్కడ పక్కన నార్మల్ అని ఉంది కాబట్టి ఈ ఫోన్ కి అయితే బ్యాటరీని రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే అది వాబుల్ అవుతా ఉంటుంది. సైడ్ కావచ్చు, బ్యాక్ కావచ్చు, మీకు వాబుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. టైమ్ టు రీప్లేస్ యువర్ బ్యాటరీ, ఇట్స్ వెరీ డేంజరస్. సో ఇలాంటి సింటమ్స్ కనుక మీ ఐఫోన్ కి ఉంటే మీరు బ్యాటరీని అర్జెంట్ గా రీప్లేస్ చేసుకోవాలి. థర్డ్ సింటమ్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ షట్ డౌన్స్. అనవసరంగా మీ ఫోన్ అనేది యూస్ చేస్తా పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్ గా, దెన్ యూ హ్యావ్ టు బీ కన్సర్న్. అప్పుడు మీరు కొంచెం బ్యాటరీ గురించి వరి అవ్వాలి. అండ్ ఆల్సో బ్యాటరీ పర్సెంటేజ్ మీకు 20 or 30% ఉన్నప్పుడే ఫోన్ ఆఫ్ అయిపోవటం, ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి ఇండికేషన్ చూపించడం, ఇలాంటి సైన్స్ ఏమైనా ఉంటే మీ బ్యాటరీ డిగ్రేడ్ అయిపోయినట్టు. అలాంటి సింటమ్స్ ఉంటే భయపడాలి. జనరల్లీ బ్యాటరీ కెమిస్ట్రీ 1 or 2% తగ్గుతుంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు. డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో మీరు కనుక నాలాగా ఓల్డర్ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇది వచ్చేసి ఐఫోన్ 12. ప్రస్తుతానికి మీరు చెక్ చేస్తే బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే 82% అయితే బ్యాటరీ హెల్త్ ఉంది. ఇక్కడ పీక్ పర్ఫార్మెన్స్ కింద చూసుకుంటే అంతా నార్మల్ గా ఉంది. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కలిసి మన ఫోన్ బ్యాటరీ ఏజింగ్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుందని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉంటే అంతా నార్మల్ గా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐఫోన్ 12 మినీ కూడా ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే దీనిలో కూడా చూడొచ్చు బ్యాటరీ హెల్త్ వచ్చేసి 80% ఉంది. పైన బ్యాటరీ స్టేటస్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ చూపించట్లేదు. పీక్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ కింద కూడా ఇంతకు చూపించిన ఫోన్ లో ఉన్నట్టే ఉంది. సో బ్యాటరీ ఈస్ ఎట్ గుడ్ కండిషన్. మీ ఫోన్ కి కావాల్సిన పవర్ మొత్తం బ్యాటరీ అనేది సప్లై చేస్తుంది. పర్ఫెక్ట్ గా బ్యాటరీ అనేది పనిచేస్తుందని దీని అర్థం. నా దగ్గర ఇంకా ఓల్డర్ ఫోన్ కూడా ఉంది. ఈ ఫోన్ లో ఒకసారి చెక్ చేస్తే ఇది వచ్చేసి ఐఫోన్ 6 మోడల్ అన్నమాట, ఇంకా పనిచేస్తుంది. సో బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్యాటరీ హెల్త్ లో సర్వీస్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఫోన్ ని సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళండి, బ్యాటరీ 80% కన్నా కింద పడిపోయినట్టు. ఫుల్ డే ఆఫ్ బ్యాటరీ లైఫ్ అనేది మీ ఫోన్ కి అయితే రాకపోవచ్చు. మీ ఓల్డర్ ఫోన్స్ లో ఇక్కడ సర్వీస్ అని చూపిస్తే అప్పుడు మాత్రమే మీరు బ్యాటరీ గురించి వరి అవ్వండి. ఇది కూడా మ్యాండేటరీ కాదు. ఫుల్ డే ఆఫ్ బ్యాటరీ లైఫ్ అనేది మీ ఫోన్ కి అయితే రాకపోవచ్చు. బ్యాటరీ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. రీప్లేస్ చేసుకుంటే మీకు గుడ్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు, ఇంపార్టెంట్ బ్యాటరీ మెసేజ్ అని చెప్పి చూపిస్తుంది. బ్యాటరీ హెల్త్ సిగ్నిఫికెంట్ గా డిగ్రేడ్ అయిపోయింది. యాపిల్ ఆథరైజ్ స్టోర్ కి వెళ్ళి బ్యాటరీని రీప్లేస్ చేసుకోండి ఫర్ ఫుల్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ. మీకు ఫుల్ బ్యాటరీ లైఫ్ అండ్ ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలి మీ ఫోన్ నుంచి అనుకుంటే జస్ట్ రీప్లేస్ యువర్ బ్యాటరీ. అండ్ దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. చేసుకుంటే మంచిది. మ్యాండేటరీగా ఎందుకు అవసరం లేదని చెప్తున్నానంటే ఇక్కడ పీక్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ చూడొచ్చు. కింద చూస్తే యువర్ బ్యాటరీ ఈస్ కరెంట్లీ సపోర్టింగ్ యువర్ నార్మల్ పీక్ పర్ఫార్మెన్స్. మీ బ్యాటరీ హెల్త్ 80% ఆర్ బిలోకి పడిపోయినా కూడా మీ బ్యాటరీ మీ ఫోన్ కు కావాల్సిన పవర్ అనేది సప్లై చేస్తుంది. మ్యాండేటరీగా బ్యాటరీని ఎప్పుడు రీప్లేస్ చేసుకోవాలి అంటే మీ ఫోన్ కు కావాల్సిన పవర్ బ్యాటరీ సప్లై చేయనప్పుడు. ఇక్కడ పీక్ పర్ఫార్మెన్స్ కెపాసిటీ దగ్గర పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఈస్ అప్లైడ్ అని చెప్పి చూపించింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ బ్యాటరీ మ్యాండేటర్లీ. ఎందుకు అంటే అప్పుడు మీ ఫోన్ కి కావాల్సిన పవర్ అనేది బ్యాటరీ సప్లై చేయలేకపోతుంది. ఆ టైంలో వచ్చే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే మీ ఫోన్ సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోవటం, ఫోన్ ఊరికే వేడెక్కటం, ఇలాంటి ఇష్యూస్ అన్ని వస్తాయి. అండ్ ఆల్సో మీకు ఆ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అప్లైడ్ కింద చూపిస్తుంది కూడా. మీ ఫోన్ అన్ఎక్స్పెక్టెడ్ గా షట్ డౌన్ అయిపోయింది. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఈస్ అప్లైడ్ టు ప్రివెంట్ క్రాషెస్. బ్యాటరీ అనేది మీ ఫోన్ కు కావాల్సిన పవర్ అనేది సప్లై చేయకపోవడం వల్ల మీ ఫోన్ అనేది యాక్సిడెంటల్ గా షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే ఇన్ఫర్మేషన్ దీని కింద రాసుంది. కింద మనకి పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అప్లై అవ్వకూడదు అనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఇది అనేబుల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీ ఫోన్ కొంచెం స్లోగా చేస్తుంది. యాప్స్ అన్ని కొంచెం స్లోగా ఓపెన్ అవుతాయి. అండ్ ఆల్సో స్పీకర్ వాల్యూమ్ తగ్గిపోతుంది, బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంటుంది, ఫోన్ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదంతా మనకి యాపిల్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా చేసేస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఐఫోన్ బ్యాటరీస్ అనేవి వాడగా దానిలో ఉన్న పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. లైక్ అవర్ హ్యూమన్ బీయింగ్, ఏజింగ్ అనేది ఆపటం ఎంత కష్టమో బ్యాటరీ హెల్త్ ని కూడా ఆపటం అంతే కష్టం. కాకపోతే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ ప్రివెంటింగ్ మెథడ్ లో పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అప్లైడ్ అనేది ఒక మెథడ్. మనకి అన్ఫార్చునేట్లీ ఒంట్లో బాగాలేదు అనుకోండి, దాన్ని రికవర్ అవడానికి కానీ
ప్రివెంట్ చేయడానికి కానీ టాబ్లెట్స్ వేసుకుంటాం. అలానే మన ఫోన్ బ్యాటరీ ఫోన్ కి కావాల్సినంత పవర్ ఇవ్వలేకపోతే దాన్ని కొంచెం పవర్ సేవింగ్ మోడ్ లో పెడతాం కదా, అలాంటి పవర్ సేవింగ్ మోడే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ మోడ్. దీన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు CPU అండ్ GPU పర్ఫార్మెన్స్ ని లిమిట్ చేసి బ్యాటరీ హెల్త్ ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్కువసేపు బ్యాటరీ లైఫ్ వచ్చేలాగా మీ ఫోన్ సాఫ్ట్వేర్ అనేది మీ ఫోన్ కి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ దీన్ని మీరు డిసేబుల్ చేశారు, నాకు ఈ పవర్ మేనేజ్మెంట్ వల్ల ఫోన్ స్లో అవుతుంది, అవసరం అనిపిస్తుంది, డిసేబుల్ చేశారు అనుకోండి, అప్పుడేమైతుందో చెప్పనా, ఫీవర్ వచ్చినప్పుడు మీరు టాబ్లెట్స్ వేసుకోవట్లేదు, మీకు కొంచెం ఓపిక ఉండొచ్చేమో, కానీ సడన్ గా ఆఫ్ అయిపోతుంది. అది మిషన్ అయినా సరే, బాడీ అయినా సరే. అలానే పవర్ మేనేజ్మెంట్ ఈ అప్లైడ్ వచ్చినప్పుడు డిసేబుల్ చేశారనుకోండి, మీ ఫోన్ ఎందుకు ఆగిపోద్దో తెలీదు, సడన్ గా ఆగిపోతుంది. అసలు ఈ ఫీచర్ అనేబుల్ అవుతుందే మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ ని ఎక్స్టెండ్ చేయడానికి. మీరు దాన్ని డిసేబుల్ చేశారనుకోండి, ఫోన్ స్లో అవుతుందని, ఆ పవర్ మేనేజ్మెంట్ కూడా ఉండదు. మీకు ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ అనేది 70% చూపిస్తూనే ఉంటది, కానీ ఫోన్ సడన్ గా స్విచ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ పవర్ మేనేజ్మెంట్ ఈస్ అప్లైడ్ అని వస్తూ మీ ఫోన్ సడన్ గా షట్ డౌన్ అయిపోతూ ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తున్నా, లేదు అంటే ఫస్ట్ లో చెప్పినట్టు ఫోన్ బ్యాక్ సైడ్ కానీ సైడ్స్ కానీ కొంచెం వాబుల్ అవుతున్నా, బ్యాటరీ అనేది ఎక్స్పాండ్ అవుతున్నా, ఇలాంటి టైమ్స్ లోనే మీ బ్యాటరీని మ్యాండటరీగా రీప్లేస్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్లీ, ఓవర్ ద నైట్ ఐఫోన్స్ ని ఛార్జింగ్ చేయొచ్చా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఓవర్ ద నైట్ అనేది మన ఐఫోన్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ ఓవర్ ద నైట్ ఛార్జింగ్ చేస్తే వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే ఓవర్ ఛార్జ్ అవటం. మన ఐఫోన్స్ లో స్మార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది, అంటే ఛార్జింగ్ అనేది 100% రీచ్ అవగానే ఛార్జింగ్ అనేది ఆపేస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవ్రీడే మీరు ఐఫోన్స్ ని 100% ఛార్జ్ చేస్తే లాంగ్ టర్మ్ లో బ్యాటరీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐఫోన్ 15 ఆర్ లేటర్ మోడల్స్ లో ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ బ్యాటరీలో ఛార్జింగ్ లోకి వెళ్తే ఇక్కడ ఛార్జ్ లిమిట్ 80% పెట్టేసుకున్నాం అనుకోండి, సో ఎలానో ఎవ్రీడే ఐఫోన్ ని ఛార్జ్ చేయాలి మీరు కొంచెం హెవీగా యూస్ చేస్తే. దీన్ని మీరు 80% లో పెట్టుకుంటే ఓవర్ ద నైట్ ఛార్జ్ చేసేటప్పుడు 80% వచ్చి ఛార్జింగ్ ఆగిపోతుంది. నేను జనరల్ గా 100% పెట్టుకుంటాను, కాకపోతే నేను ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ ఆన్ చేసుకుంటా. ఎప్పుడు ఛార్జ్ అవ్వాలి, ఎప్పుడు ఛార్జ్ అనేది అవ్వకూడదు అనేది నా ఫోన్ చూసుకుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 20 to 30% ఫస్ట్ ఛార్జింగ్ అయింది, తర్వాత పాస్ అని చెప్పి చూపిస్తుంది, అంటే ఛార్జింగ్ ని ఆపేసింది. తర్వాత మళ్ళీ ఛార్జింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓల్డర్ ఫోన్ యూస్ చేస్తున్నారు, ఇక్కడ ఛార్జ్ లిమిట్ అనే ఆప్షన్ చూపించట్లేదు అనుకోండి. ఐఫోన్ 14 ఆర్ ఓల్డర్ డివైజెస్ లో ఈ ఛార్జ్ లిమిట్ ఆప్షన్ లేదు. సో ఐఫోన్ 14 ఆర్ లోవర్ డివైజెస్ లో మీరు ఓవర్ ద నైట్ ఛార్జింగ్ చేసుకుంటే ఓవర్ ఛార్జింగ్ ఇష్యూస్ అయితే అవ్వవు, స్మార్ట్ టెక్నాలజీని ఆల్రెడీ ఐఫోన్ లో ఉంది కాబట్టి. కానీ 100% ఛార్జ్ అవటం వల్ల బ్యాటరీ హెల్త్ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 80% కి రాగానే మనం నైట్ టైం ఛార్జింగ్ తీయలేం కాబట్టి షార్ట్ కట్ ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఆటోమేషన్ లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ఆటోమేషన్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ లెవెల్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మీకు ఛార్జ్ లెవెల్ అనేది చూస్ చేసుకోవాలి. 80% ని చూస్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ స్పీక్ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ చూపించాలనేది ఇక్కడ టైప్ చేయాలి. సో టెక్స్ట్ అయితే రాశాను, క్లిక్ ఆన్ డన్. తర్వాత ఆటోమేషన్ క్రియేట్ అయిపోయింది. దీన్ని ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ ఆటోమేషన్ అని చెప్పి ఉంటుంది. సో ఈ ఆటోమేషన్ దగ్గర రన్ ఆటోమేటిక్లీ చూస్ చేసుకోండి, అది ఆటోమేటిక్ గా రన్ అవుతుంది అనమాట. క్లిక్ ఆన్ డన్. ఓల్డర్ మోడల్స్ యూస్ చేస్తుంటే 80% కి రాగానే మీ ఫోన్ అనేది మీకు చెప్తుంది అనమాట ఇలా. Charge limit is at 80%, remove the charger. సో మీరు ఓల్డర్ మోడల్స్ యూస్ చేస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి ఓవర్ నైట్ ఛార్జింగ్ చేసేటప్పుడు. బట్ 15 ఆర్ లేటర్ మోడల్స్ కి ఛార్జ్ లిమిట్ ఆప్షన్ చూపిస్తుంది, మీరైతే సేఫ్ గా ఓవర్ ద నైట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు 80% పెట్టుకొని. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇక్కడ బ్యాటరీ హెల్త్ అనేది సర్వీస్ లో చూపిస్తుంటే బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే ఈ టైంలో రీప్లేస్ చేసుకోవచ్చు, లేదు అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఈస్ అప్లైడ్ అని చూపించినప్పుడు మాత్రం కంపల్సరీగా మీ ఫోన్ లాంగ్ టైం యూస్ చేసుకోవాలి అంటే బ్యాటరీని మ్యాండటరీగా ఆ టైంలో రీప్లేస్ చేసుకోవడం బెటర్. లేటెస్ట్ ఐఫోన్స్ అయితే వాబుల్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ అవుతాయి, అలా అని చెప్పి అవ్వో అని చెప్పలేము. బట్ ఇక్కడ ఈ సర్వీస్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఈ ఫీచర్స్ ఆర్ ఇంపార్టెంట్. సో వీటి మీద అయితే ఒక కన్నేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అప్పుడు దాకా అయితే మీరు బ్యాటరీ హెల్త్ గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ టేక్ ప్రికాషన్స్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.